హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ప్రీతం. సో ఇప్పుడు నేను ఇక్కడ నేను చేపలు ఎట్లా క్లీన్ చేస్తారు, ఎట్లా కట్ చేస్తారు, ఎందుకంటే నాకే రాదు చేపలు కట్ చేయడం, క్లీనింగ్ అదంతా. సో వీళ్ళు క్లీనింగ్ చేసేది మీకు చూపిద్దామని. అవి ఇంకా పాపం చనిపోయినాయా చనిపోలేదా? అయితే వీటిని ఇంకా తీయలేదు, స్కిన్ క్లీన్ చేస్తా ఉన్నారు. ఒకసారి మీది చూపెట్టడానికి గిరేది జనరల్గా అట్లా మా మొలలా మీరు కొట్టుకున్నారా? ఇప్పుడు ఇది తీసే నేను ఈ చేపలకు భయపడుతుంటే పక్కన వాళ్ళందరూ నవ్వుతున్నారు. వాళ్ళేమో అట్లా ఆడుకొని తీరుతారు, కానీ మన కొత్త చాలా మటుకు సిటీలలో ఎలా అంటే ఐస్లో పెట్టిన ఫిష్ అట్లా ఉంటుంది కాబట్టి ఇట్లా ఉండదు. అవి ఎగరకుండా సపరేట్ చచ్చిపోయి ఉంటాయి కాబట్టి హాయిగా కట్ చేసి ఇస్తారు. సో బొమ్మ చేప హెల్త్ కూడా చాలా మంచిది. ఫిష్ తింటే వీక్లీ వన్స్. అవి బాగా ఎగురుతారు, వాటికి ఎనర్జీ బాగున్నాయి. కొంతసేపు అయితే ఆరిపోయే దీపానికి వెళ్తారు ఎక్కువ. దీంట్లో భయమే ఎక్కున్నది నాది. అవి సడన్గా ఎగురుతున్నాయి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ముందు నుంచే చేస్తారా? ఎప్పటి నుంచో? మీ పేరేం పేరు? అట్లా దాన్ని చంపకుండానే కట్ చేస్తారా? ఏం కాదా వాటి పాపం? ఫ్యాట్ తక్కువగా ఉండేది ఈ ఫిష్ అన్నమాట. సో చికెన్ మటన్ల కంటే కూడా హెల్దీ ఫుడ్ అని అంటే ఫిష్ కాబట్టి చాలా మటుకు అందరూ ఫిష్ను ప్రిఫర్ చేయాలి. వీక్లీ వన్స్ అన్న. బొమ్మ చేపలు ఎంతకున్నాయి కిలో? అంటే ఇప్పుడు మీరు వీటిని పెంచుతున్నారా? చెర్లలో పెంచుతున్నారా? వాటి తలకాయ కట్ చేసినా కూడా ఇంకా అది ఎదుగుతుంది, ప్రాణం ఉంటుంది. అవును, కూర పడతా అంటే కూడా దానికి ప్రాణం ఉంటుంది అంటే నిజమేనా? ఏమో అంటారు కొందరు, వాటికి ఇంకా ప్రాణం ఉంటుంది దాంట్లో అని అంటారు. అది నిజమేనా? అయితే మీరు ఒక చేపల బిజినెస్ చేస్తారా? వ్యవసాయమా? మీరు యూట్యూబ్ లో కనబడతారు తెలుసా? అదే చూపించలే. సో అట్లా మట్టిలా రుద్ది నా మీద పడుతుంది. పొలం ఉన్నది చేపలగా ఇంకేమైనా చేస్తారా మీరు? అంటే బొమ్మ చేపలు ఒకటే ఉన్నాయా అండి? వేరే చేపలు రవ్వులు అవి రకాలు ఉంటాయి. అన్నిట్లలో ఏది మంచి చేప? ఇదే మంచిగా చేప లేదు. మీరు తింటారా మరి? ఎన్నిసార్లు తింటారు? మీరు 4-5 రోజులు తింటారు. ఇదేనా అమ్మ మంచిగా పులుసు పెడుతుందా? ఫ్రై చేసుకుంటారా, పులుసు చేసుకుంటారా? ఫ్రై చేసుకో కొంచెం అయితే నైట్ వండుకున్నాం మేము. వండుకున్నారా? అవి పెట్టరా? చెరువులా అంటే మీదేనా ఇంకెవరు ఉన్నారా పార్ట్నర్? అది కొనాలంటే ఎంత? చెరువులో ఏదో గవర్నమెంట్ కట్టాలా? మాదంటే మేమే 3,70,000 అంటే 2 చెరువులు కట్టిందా? పిల్లలు ఎక్కడ తీస్తారు? పిల్లల కాకినాడ, మన వరంగల్.
కాకినాడ నుంచి వస్తాయా? కాకినాడ పోతే తెస్తాం. మీరే పోయి తెస్తారా? మేము ఆహా. చిన్న చిన్న పిల్లలు చేస్తారా? మరి వీటికి దానా దానికి చెర్లనే దాన మీరు స్పెషల్గా మళ్ళీ పైనుంచి ఇక మన స్పెషల్ మన సాధకం మన లోతులు పోతులు తీసి పెట్టుకుంటుంది చేపలు అంటే దాంట్లో వేస్తాం. ఈ చెరువు మీద ఉంటాయి కాబట్టి పెద్దగా ఉంటుంది కాబట్టి అదే అవి తింటాం. ఇప్పుడు కోళ్ళకి కదా దుకోవాలని ఇంజక్షన్ ఇస్తారని మీకే ఉన్నదా? ఏం లేదు ఏం లేదా? ఇట్లా ఏం లేదు. అయితే ఇద్దరా పార్ట్నర్లు? మీరు నీకొకరా? నలుగురు ఐదుగురు ఉన్నారా? మనిషికి ఎంత పడ్డది? ఇది మనసుకో 80,000 పట్టి 80,000 వస్తాయా మరి? తెలియదు అయ్యో వస్తే రావు రావా? వస్తాయి. అంటే ఇది మొదటిసారా మీరు ఎప్పుడు చేస్తారా? పట్టుకున్నాం కానీ ఈ చేపల పిల్లలు తెచ్చి పోసుడు మళ్ళీ వాటికి కాదు చనిపోతాయా ఏమన్నా కొన్ని? చనిపోలేదు చనిపో కానీ వెళ్ళిపోతాయి. ఒక ఎక్కువ అయినప్పుడు అరే అట్లా కూడా ఉంటుంది కదా. ఎక్కువైనప్పుడు వెళ్ళిపోతాయి. మీరు ఏ కాలంలో తెస్తారు ఇవి? మనం ఐడ్ సింక్ పడ్డప్పుడు తెస్తాం. మనం ముద్దుగడ్డి దిగవచ్చు. దసరా కాదు ఉగాది వెళ్ళినాక ఏప్రిల్ తర్వాత ఉగాది తర్వాత తెస్తారు పిల్లలు. ఇత్తనాలు అవుతారు చూడాలి. నీ పేరు చెప్పమ్మా. ఏం పేరు? కలమ్మ. సో మీరు మరి మీ ఆయనకి ఏమైనా సాయం చేస్తారా? ఈ చేపలు పోతే అమ్ముకొస్తావా? ఇట్లా మీ వాళ్ళు కలిసి ఇట్లా వాళ్ళని కావాలంటే ఇద్దరం పోయి కడుగు అంటే ఈ ఊర్లోనే మా ఊళ్ళో చాలా వెళ్తే ఊర్లో కూడా అంటే రోజు పోయి అమ్ముకొని వస్తారా? ఇది అంటే ఇట్లా తిరుగుతారా లేకపోతే ఎక్కడన్నా దుకాణం ఉన్నదా? ఆ రోజు గిట్టుబాటు అవుతుందా? ఇప్పుడు 80,000 పెడితే మరి ఏమన్నా ఎంత లాభం ఉంటుంది? ఇప్పటికి ఏం లాభం రాలేదు. 50 మంది పిల్లలకి 5 పట్టింది. 5 పడితే 3 సంవత్సరాలు పెట్టుకున్నాం. 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెట్టుకొని మంచి కట్టి ఇక అవి వచ్చినట్టు అన్ని అప్పు చేసినట్టు మీకు వాళ్ళకి అప్పు తీరింది. తెలీదా? ఇక మళ్ళీ అంటే వీటి మీద అప్పు మేము కొన్ని కట్టినాం, ఇచ్చిన కొన్ని కట్టినాం. కాడికి తర్వాత లాస్ట్ వరకు ఎండాకాలం వరకు మళ్ళీ కులానికి ఉపయోగపడుతుంది. అవునా? మా కులంలో కొనుక్కున్నాం అన్నట్టు 3 సంవత్సరాలు ఇచ్చిగా 3 సంవత్సరాలు అయిపోయినాక వాళ్ళకి వాళ్ళ పైసలు మనం 3 సంవత్సరాలు మనం 3 సంవత్సరాల లోపల మనకి ఎన్ని వచ్చినా 3 సంవత్సరాలకు 70,000-80,000 మళ్ళీ మనకి ఎన్ని వచ్చినాయి ఇక మనం 3 లక్షలు కట్టిన అది అందరి పొత్తులు. అవి కాదు ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ అట్లా పాలవి చూసుకున్నారు ఎవరేయాలి మళ్ళీ వస్తే లాభం. పోయినాడు ఒకటి కాకుంటే మిగిలినవి వండుకుంటాము. ఎవరన్నా వచ్చి భార్యగాళ్ళు వస్తే పోతారు అట్లా బాగా. భార్యగాళ్ళు రాకుంటే పంచుకొచ్చుకుంటారు ఎవరేయాలి అమ్ముకుంటాం తిరిగి. ఇప్పుడు మరి చేపలన్నీ అయిపోతే మళ్ళీ పోయి మళ్ళీ తెస్తారా? పిల్లలు తెచ్చి మళ్ళీ 3 సంవత్సరాల వరకు 3 సంవత్సరాలు 3 సంవత్సరం ఇంకోసారి పోస్తూనే ఉండాలి. పోస్తూనే ఉంటాయి. అవి సంవత్సరం వెళ్తాయి. సంవత్సరం వెళ్తాయి. పెద్ద వర్షం వచ్చి మత్తడి లెక్క పడుతుంది కదా మేడం. వాళ్ళకి ఇట్లుంటే కట్టితే అవుతాయి. పెద్ద పెద్ద చీరలకు అయితే ఇక మనం కరెంట్ 3 తిప్ప 4 తిప్ప 5 ఏం కడతారు మేడం. అవి వెళ్ళిపోతాయి. అప్పుడు లాస్. అంటే బేసికల్గా వర్షాలు ఎక్కువ పడద్దు. నీళ్ళు ఉన్నాయా? కాలువ నీళ్ళు వస్తే ఇంకా మాకు మంచిది. నీళ్ళు వచ్చిన వరకు వస్తే ఇక చాప కానీ చేప అది మంచిది. సో పొట్టు తీసేసిన తర్వాత ఇట్లా నీళ్ళు పోసుకుంటే దాన్ని శుభ్రంగా, ఎందుకంటే మట్టిలా చేసిండ్రు కాబట్టి తర్వాత అదంతా వేయటట్టు కొంచెం అది ఏమైనా ఉన్నా కూడా పోతుంది కదా, ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఒకటే ముళ్ళు ఉంటుంది కదా? మన మేకకూర లెక్క ఇది. మేకకూర దీని తేడా ఉండదు. పచ్చడి కూడా పచ్చడి అంటే దీన్ని మామిడికాయ లెక్క నూనెలో వేపాలి మేడం. మన మటన్ నూనెలో వేపినాక మళ్ళీ పోపు పెట్టి అన్నగలుగుతారు. అంతే ఆరబెట్టాలి మొత్తం. నీ పేరు ఏం పేరు? వరుణ్ సందేశ్. అమ్మా కావాలని చెప్తానా నిజం చెప్తాను?
ఎందుకు ఆ పేరు ఎందుకు పెట్టి వరుస సందేశ్ ఫ్యాన్స్ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ పెట్టుకోవాలి. అప్పుడు అట్లా పెట్టింది. అదే వరుణ్ సందేశ్ ఫ్యాన్ ఉన్నట్టున్నారు అప్పట్లో ఇంకా హీరో కాలే. అవునా ఓకే. ఆ పేరే ఆయన వచ్చినాకనే తెలిసింది అందరికి. మీ అమ్మని అడిగినావు అసలు నువ్వు నాకు ఈ పేరు ఎందుకు పెట్టినావు అడగాలి. మంచి వినాలని ఉంచుకున్నాను. నీకు కూడా నచ్చింది, నువ్వు కూడా హీరో ఫ్యాన్. నువ్వేం చదువుతావు? 6th. 6th. సిటీలో కూడా పోషిస్తారు కానీ కాకపోతే ఇట్లా బతుకునే దొరకడం కొంచెం కష్టం. మళ్ళా చెరువుల చేప కాబట్టి టేస్ట్ మంచి. టేస్ట్ ఉండదు. అక్కడ మాకు కూడా నచ్చాయి మోర్ల నీళ్ళు ఇట్లా వస్తే అది జరుగుతుందని మేము తినాం. అక్కడ హైదరాబాద్ అన్నది కొన్ని రోజులు తెస్తే తినరు అసలే. మా మేనమా ఉన్నాడు అక్కడ చిలకనగర్లో. ఇక చేపల కూర మెంతు కూర అయితే నేను వద్దాను. అసలే ముట్టుకోదు. సో ఇవి మన బొమ్మ చేపలు ఫ్రెష్ కట్ చేసి ఇచ్చిండ్రు. కెనాల్ నుంచి చెరువుల నుంచి వచ్చినాయి ఇవి. థ్యాంక్ యూ అండి సోమయ్య గారా. సోమయ్య గారు థ్యాంక్ యూ.